అమెజాన్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నాను. సోషల్ మీడియాలో అంతా కూడా కుకింగ్ కోసం అయితే స్టీల్ వాడమని చెప్తున్నారు కదా, ఇదైతే నేను కర్రీ కోసం అని చెప్పి తీసుకున్నాను. దీనిలో ఈజీగా 1 కేజీ క్వాంటిటీ వరకు కూర అయితే వండుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా రబ్బర్ ఇచ్చారు కాలకుండా. అండ్ ఇండక్షన్ బేస్ అనమాట ఇది. స్టీల్ వాటిని సీజనింగ్ చేస్తారో లేదో తెలియదు అనమాట నాకు. ఇంకా నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేశాను, చాలా కొన్ని వీడియోలు వచ్చినాయి. వాటిల్లోనే నాకు నచ్చింది అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కళాయిని సోప్ తో శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి కళాయి అంతా కూడా. తర్వాత దాని మీద కొంచెం వాటర్ చల్లి క్లాత్ తో గానీ టిష్యూతో గానీ తుడుచుకోవాలి. తర్వాత దానిలో నేనైతే కొంచెం దోశ బ్యాటర్ వేసాను అనమాట. కొంచెం ఆయిల్ అప్లై చేసి వేయాల్సింది, అంటుకోకుండా ఉండేది. కొంచెం అంటుకుంది అనమాట, కానీ ఈజీగానే గరటతో కదుపుతుంటేనే వచ్చేసింది. నేను చేసిన సీజనింగ్ కరెక్టా కదా కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే దీంట్లో మునక్కాయ టమాటా కూర వండాను. ఈ కడాయికి అయితే సపరేట్ గా మూతేమీ రాలేదనమాట. నేను కర్రీ వండేటప్పుడు నా దగ్గర ఉండే ఈ గ్లాస్ లిడ్ అయితే యూజ్ చేశాను, బాగానే సెట్ అయ్యింది.